ఇవాళ ఈ రోజు మరి అంతగిరి గ్రామం లోపల మరి మంద నరసయ్య గారు కీర్తి శేషులయ్యారని తింటే పేరుండది తాగితే పేరుండది 25 ఆటలు పోసి విందు భోజనాలు పెడితే మరి తింటారు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారా అని రామాన్న కీర్తన జరిపిస్తే 10 మంది కూర్చుండి ఆలకించి వింటారా అని మరి కథకు సెలవు పెట్టిన వాళ్ళ పేర్లు చెప్తే మరి మనమరాన్లు పూజ శృతి మరి శ్రీజ వైష్ణవి మానస నలుగురు మనవరాళ్ళు కలిసి ఇంతమంది కనబడుతుర్రు గాని మరి మా తాత నరసయ్య లేడా అని ఓ తాత నరసయ్య నువ్వు లేని నీ ఇల్లు చిన్నవైంది తాత నువ్వు లేని నీ వాడకట్టు చిన్నవైంది తాతయ్యో ఇంతమంది కనబడుతున్నారు తాత నీ బంగారి మతం మాకు గానరాదు ఓ తాత నరసయ్య నీ ప్రాణం పొంగ తాతయ్య నీ మనవరాళ్ళు నీ కాదికి రాలేదా నువ్వు ఈడుగా ఈడుల్ల తాతయ్యో ఈడంట పోసి పోతివా నరసన్న నీ ప్రాణం పొంగ నరసయ్య నీ కాకంత బలగము కాడగలిసిపోతివా నీ బలగము నీ కాదికి రాలేదా నీకు ఊళ్ళో ఇల్లు నచ్చలేదా తాత నువ్వు అడవి లోపల ఇల్లు కట్టుకున్నవానే నరసయ్యా నువ్వు లేని నీ ఇల్లు చిన్నవేంది తాతో నువ్వు లేని నీ వాడకట్టు చిన్నవేయింది నీ భార్య లచ్చమ్మకేమో చెప్పిపోయినవు తాతయ్యా నీ 3 బిడ్డలకు 2 కొడుకులకు 2 కోడళ్ళకేమో చెప్పిపోయినవు ఈడికి 26 రోజుల పొద్దవుతున్నది తాత నీ బంగారి ముఖము మాకు అనరాదే నరసయ్యా ఓ తాత నరసయ్యా నీది బంతి పూసాయే తాత నీది బంగారి ముఖము తాతయ్యా నీది సింత పూసాయే తాతయ్యో నీ సింగారి మాటలు తాత నీ మాటలేడ దాచిపోతివి తాతయ్యా ఓ తాత నీది ఆత్మగల్ల గుణమే తాత నీది ఆగుల కలిసి పాయన తాతయ్యా ఓ తాత నరసయ్య నీకు మనవరాళ్ళంటే లేని ప్రేమ మనవరాళ్ళంటే నీకు లేని భ్రమనే తాత నరసయ్య కొమ్మ వీరి కోయిలమ్మ తాతయ్య జాడ చెప్పవమ్మ అయ్యో కొమ్మ వీరి కోయిలమ్మ నరసయ్య జాడ చెప్పవమ్మ అయ్యో గంతులేసలేక చూడా తాతయ్య జాడ చెప్పవమ్మ పైన పోయే రామచిలక నరసయ్య జాడ చెప్పవమ్మ నా మనవరాళ్ళు నేను వెళ్ళిపోతున్న నా బాగి తీరింది నా అన్న వడిసింది పోను తోవ దొరికింది నాకు రాను తోవ దొరకది శివుని మల్లె తోటల్లో పూలు వేయబోతన్న నేను పూజ గంటబోతన్ననే అమ్మా పోతున్న మనవరాళ్ళు నేను వెళ్ళిపోతున్న మనవరాళ్ళు పండుగంట రాను మనవరాళ్ళు పబ్బమంట రాను మనవరాళ్ళు నేను వెళ్ళిపోతన్న నా బాగి తీరిందే అమ్మో అయ్యో కొమ్మ వీరి కోయిలమ్మ నరసయ్య జాడ చెప్పవమ్మ వెళ్ళిపోతన్న మనవరాల పూజమ్మ నా మనవరాల శృతి మనవరాల శ్రీజ మనవరాల వైష్ణవి మనవరాల మానస నా బాగి తీరిందే అమలాల నేను వెళ్ళిపోతున్నా నా తాత వస్తడాని నాతో చూడకుండ్రి నా దారి చూడకుండ్రి మీరు ఏడ్చినా నేను లేచి రాను మనవరాళ్ళు మీరు చూడ్చినా నేను లేచి రానే అవ్వలాలా కానీ చనిపోయిన తాత నరసయ్యకు స్వర్గం దొరకని శివుని పాదాల కాడ అమర జ్యోతై నిలువని మనున్న మనవరాళ్లకు రామాన్న కీర్తనం సెలువు పెట్టిన వాళ్లకు వాళ్ళకు పుట్టింది ముత్యం గాని పట్టింది బంగారం గాని కొడుకులు బిడ్డలు కోటి సంపద ఉండని అల్లుళ్ళు బిడ్డలు అచ్చోట బలగం కలగని ఎప్పటికీ నరసయ్య కలల్ల నీడల్ల కనబడిపోని రావో